మీరు చెప్పింది బాగుంది, స్వయం సాక్షాత్కారంలో. మరి వీటిని వాడుకోవటం ఎలా వాడుకోవాలి? నువ్వు ప్రశ్నించిందే ప్రశ్న. నువ్వు ఎలా ప్రశ్నిస్తున్నావు? గుర్తించి గమనించి తెలుసుకున్న లక్ష్యంతో, భావ లక్ష్యంతో, శబ్ద లక్ష్యంతో నువ్వు వేస్తావు. అదే లక్షణాలతో దేహం ద్వారా, అదే లక్ష్యంతో ఇంద్రియాల ద్వారా, అదే లక్ష్యంతో అవస్థాశ్రయం అంటే స్వప్న నిద్రావస్థల ద్వారా, అదే దశలతో సగుణం నిర్గుణం, ప్రకృతి ఆరాధనలు, దేవుడు ఉన్నాడు లేడు, హేతువాదం, అన్ని రకాల వాదాలు, ప్రకృతి నీతి ఇవన్నీ కలిపి నీకు నువ్వే అనుభవిస్తున్నావు కర్తకర్మ క్రియలాగా. అప్పుడు నీకు సహజంగా తెలుస్తుందిగా, నీకు నువ్వే స్వేచ్ఛగా అజ్ఞానమైన జ్ఞానమైన అనుభవిస్తున్నావు కదా, సత్యమైన అసత్యమైన అనుభవిస్తావు కదా. సత్యాన్ని తెలుసుకుంటే ఆ సత్యం నిరాకరణ ఎలా చేస్తావు? అసత్యాన్ని తెలుసుకున్నట్లయితే సత్యం తెలియదనే అర్థం. అజ్ఞానం చేస్తే జ్ఞానం తెలియదా? జ్ఞానం చేస్తే అజ్ఞానం తెలియదా? ఈ రెండు ఉన్నాయని చెప్పడానికి తాను ఉండాలిగా. తాను ఎలా ఉన్నాడు? గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యంతో స్వయంగా ఉన్నాడు. అదే ఎలాగున్నాడు? సత్ పదార్థంగా, చిత్త పదార్థంగా, ఆనంద పదార్థంగా, మౌన పదార్థంగా, పరిపూర్ణ పదార్థంగా, కేవల పదార్థంగా ఉన్నాడు. మరి పదార్థం అనే నామం ఎందుకు ఇస్తున్నా? పదార్థంతో పుట్టి, పదార్థంతో పెరిగి, పదార్థంతో గమనించి, పదార్థంతో నీ అనుభూతి అనుకోవటమే పదార్థం, ఉండటమే పదార్థం. దేహ దృష్టి ఉన్నంత వరకు. దేహ దృష్టి ఎంతకాలం ఉంటుంది? నిద్రలో లేదుగా. అలాగే తన్మయత్వంలో ఉండదు కదా, సహజ సమాధిలో ఉండదు కదా, ఫిట్స్ వచ్చినప్పుడు ఉండదు కదా, మూర్ఛ వచ్చినప్పుడు దేహ దృష్టి ఉండదు కదా. అది కూడా స్విచ్ కాదు. అంటే ఆ అవస్థలో దేహం లేదు, మళ్ళీ వచ్చిపోతుందిగా. తాత్కాలికంగా వచ్చిపోయేది నిద్రలో అసలు గమనించి గుర్తించే లక్షణం లేకపోతే ఎక్కడి నుంచో పుట్టినట్టు. అంటే నిద్రలో పుట్టి, నిద్రలో పెరిగి, నిద్రలోనే మనం లేస్తున్నాం. నిద్ర అంటే అహంకారం, అహంకారం అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే ఏమీ తెలియబట్టే మాయ. అదే అబద్ధం. అబద్ధం అంటే ఒప్పుకోవా? అది వచ్చిపోయిందని తెలుస్తుందిగా. అంటే మాయ పదంతోనే వాడుకో. మాయ అని చెప్పి జ్ఞానానికి అన్నం అక్కర్లేదు, ఆకలి తప్పుకెళ్ళి అక్కర్లేదు, ఆకలి నేను ఉండగలంటే ఎలా కుదురుతుంది? ఆపితే నేను నిద్రపోను, నేను కళ్ళగన్ను, అవి రమ్మను పొమ్మను అన్నా కూడా కుదరదు. కేవలం స్వచ్ఛ రూపమైన సహజంగా ఉన్న నీ నా అందరి సహజ స్వరూప స్వభావమైన సత్యార్థ పరిపూర్ణ మౌనంగా ఉండుటే సహజ స్వేచ్ఛ అని గుర్తించి గమనించే తెలిసినంత ఎవరికి వారే స్వయం బోధ సూచనల అవగాహనతోనే సరళంగా, స్పష్టంగా, సూటిగా, ఉన్నది ఉన్నట్లుగానే తిన్నగా, నేరుగా అవగతం చేసుకోవటమే ఎవరికి వారే అని మాత్రమే నిర్గుణ చైతన్య స్వాతంత్ర స్వానుభవంగా ఉందాను ఉన్నట్లుగానే గుర్తించి గమనించి మీరు అట్లు గుర్తించి గమనించడానికి సహజ స్వేచ్ఛ ఉందని మాత్రమే చెప్పగలిచాడు.